అయిపోయా. మధ్యలో అప్పుడప్పుడు ఆడెవడో చచ్చిపోయాడు అంటున్నారు, అయిపోయింది. బట్ కంట్రోలింగ్ ఎక్కడ ఉంది ఇవాళ రోజున? అప్పుడేమన్నాం, ఇవన్నీ కూడా నీ సైకో పాలన వల్ల అన్నాం. ఇప్పుడు ఇప్పుడైనా నా దృష్టిలో అవి ఇన్సిడెంట్సే. నువ్వు ఎంత భయపెట్టినా ఆగవు. ఎందుకంటే వీళ్ళ నాయకుల్ని, వీళ్ళ లీడర్ని అయినా ఈయన కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు, అందుకే వీళ్ళకే వార్నింగ్ ఇచ్చాడు. చెయ్యొచ్చు, అదే అంటుంది. ఫ్యూచర్ లో ఆ మొక్క చెప్పుకోవడానికి పనికి వస్తుంది, కరెక్టే. నువ్వు నీ వాళ్ళని వరకు అప్పుడు ఏమవుతున్నది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకుల్ని ఎవరిని అంటలా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎమ్మెల్యే, తెలుగుదేశం కార్యకర్త దోచుకోకుండా అడ్డుపడుతుంటే తిడుతున్నారు. కొలికిపూడిది, లేకపోతే అతను థామస్, ఇలా అన్నీ ఏంటి, తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం కార్యకర్తలు దోచుకోకుండా అడ్డుపడినందుకు వాళ్ళు మందలించబడ్డారు. దోచుకుంటున్నారన్నటువంటిది ఆధారాలతో సహా చూపెడితే అదే కొలికిపూడి, చిన్నీనేమన్నా అంటున్నారా? వెంట పెట్టుకునే తిరుగుతున్నారు, పైగా ఇంకొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే తన వాళ్ళు చేసేటటువంటి దాన్ని బయటికి కనబడుతున్నా, రచ్చ జరుగుతున్నా సరే అసలు ఆ ప్రస్తావనే చెయ్యకుండా రాక్షసుడైన జగన్ నుంచి మిమ్మల్ని అందరినీ రక్షించే వ్యక్తి నేనని చెప్తుంటారు చంద్రబాబు. అంటే తన పార్టీని తను కాపాడుకుంటున్నారు. నువ్వు నీ పార్టీని కాపాడుకోవాలంటే ఏంటది? ఇది కరెక్ట్, రైట్. పోనీ